ఓ దొంగ మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. అతను చోరీకి వెళ్లిన తీరు చూస్తే భారీ స్థాయిలో దోపిడీ చెయ్యాలన్నట్లుగా ఉంది. మద్యం దుకాణం వెనక గోడకు ఓ పెద్ద రంధ్రం చేసి షాప్లోకి ప్రవేశించాడు. షాప్ మొత్తం కలియదిరిగాడు. ఆ దుకాణంలో రకరకాల బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఆ దొంగ వాటన్నిటినీ పరిశీలనగా చూశాడు. చివరికి అతను చేసిన పనికి ఓర్ని, నువ్వేంట్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అంటున్నారు నెటిజన్లు. హైదరాబాద్ నగర శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ వైన్ షాప్ ఉంది. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 3:45 ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహ వైన్ షాపుకు ఒక పెద్ద రంధ్రం చేసి షాప్ లోపలికి ప్రవేశించాడు ఓ దొంగ. అతను ముసుగు ధరించి ఎక్కడా తన ఆనవాళ్లు సీసీ కెమెరాలో కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. షాపులోకి వెళ్లిన నిందితుడి కాళ్లకు చెప్పులు లేవు. సిమెంట్ కలర్ స్వెక్టర్, ప్యాంటును ధరించాడు. షాపు లోపలికి ప్రవేశించాక నేరుగా క్యాష్ కౌంటర్ను చెక్ చేశాడు. అక్కడేమీ కనిపించలేదు. ఆ పక్కనే ఉన్న మద్యం సీసాలున్న కాటన్ బాక్సులను చెక్ చేశాడు. ఆ బ్రాండ్ అతనికి నచ్చలేదు కాబోలు, వదిలేశాడు. అక్కడ కబోర్డ్లో ఉన్న బాటిల్స్ చెక్ చేశాడు. వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకెళ్లాలి కదా అనుకున్నట్లున్నాడు. ఓ 2 బాటిళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు అన్నీ సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు సైతం కంగు తిన్నారు. భారీగా చోరీ చేసేందుకు వచ్చిన నిందితుడు కేవలం 2 మద్యం బాటిళ్లను మాత్రమే తీసుకెళ్లడంతో పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. ఈ ఘటనపై షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హోర్ని, ఇంత కష్టపడింది 2 బాటిళ్ల కోసమా అని అవాక్కవుతున్నారు.